హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే బ్యాక్ టు అగైన్ కాలేజ్ బ్లాగ్. ఇప్పుడు మనం ఒక ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిందని చెప్పి ఒక లెటర్ అండ్ మా మెంటర్ దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేయాలి. సో దానికోసం వెంకట్ గడ్ కాకినాడ నుంచి వస్తున్నాడు. సో వాడి కోసం నేను ఇప్పుడు బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఆడు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి కాలేజ్కి స్టార్ట్ అవుతాం. ఆడు వచ్చేసాడు అంటే కాల్ చేసాడు ఇప్పుడే. మన వెంకట్ గడికి గురుద్వార్ బస్ స్టాప్ దగ్గర రమ్మంటే అటు వెళ్ళిపోయాడు సీతంపేట రోడ్ సైడ్. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు. ఆయన తీసుకొని ఇప్పుడు వెళ్తున్నాం మనం. హలో, హాయ్ వెంకట్, ఎలా ఉన్నావు? సో ఇప్పుడు వెంకట్ అయితే వచ్చేసాడు. మనం ఇప్పుడు కాలేజీకి స్టార్ట్ అవుతాం. మనం అయితే ఇప్పుడు కాలేజ్కి వచ్చేసాం. అండ్ గెస్ వాట్, వీ హ్యావ్ ద ఓజీ బఫెలో. ఇప్పుడు మనం అయితే అందరు కలిసి ఇప్పుడు వెంకట్ని కూడా కలిసి ఆల్రెడీ మా ఎవరు హెడ్ అంటారు, ఏం హెడ్, ప్రాజెక్ట్ గైడ్ ఆల్రెడీ ఫోన్ చేసాం. ఫోన్ చేసి లెటర్ సబ్మిట్ చేయడానికి వచ్చాను సార్ అంటే, ఎగ్జిక్యూషన్ లెటర్ సబ్మిట్ చేయడం కన్నా ముందు ఎగ్జిక్యూషన్ చూపించాలనేది. ఇప్పుడే ఎగ్జిక్యూషన్ చూపించడానికి వెళ్తే ఎదురు వెళ్ళాం, ఇంకో ఎదురు లేరు అన్నాడు. ఊళ్ళో లేరు సార్ అన్నాం. వాళ్ళిద్దరిని తీసుకురండి అప్పుడు చూస్తాం అన్నాడు. మ్యాజిక్ ఏంటంటే రేపే లాస్ట్ డేట్ ఎగ్జిక్యూషన్ చూపించడానికి. వాళ్ళిద్దరు ఊర్లో లేరు సార్ అంటే హీరోగాడు ఎవర్రా చూసేది, వస్తే చూడండిరా, నా ఛానల్ నా ఇష్టం, ఐ హ్యావ్ మై ఓన్ రైట్స్. చాలా ఎక్కువ చేస్తున్నాడు వాడు ప్రాజెక్ట్ లీడ్. ఓపెన్లీ సేయింగ్ నీకే గైడ్ నీకే చెప్తున్నా, ఇంకోసారి రిపీట్ చూస్తే చూడండిరా అండి. ఆడు ఇంకా చాలా ఎక్కువ చేసి నేను పక్క వచ్చాం. మా ఓడికి ఫోన్ చేసి మాట్లాడాడు కన్నా. ఆడు మాట్లాడి తర్వాత రెస్పాన్స్ ఏమైనా వస్తే దాన్ని బట్టి వెళ్ళాలా వద్దంటే సైడ్ వెళ్ళకపోతే మాటే పోతాయి మార్క్స్. అది వేరే విషయం. ఓకే, సో మా భయ్య ఉన్నాడు, ఒకసారి కలిసి మాట్లాడి బాయ్ చెప్తారు. చాలా లేదు, అట్ లాస్ట్ మనకి పని అయింది. సర్టిఫికేట్ మన లెటర్ మీద సైన్ పెట్టాడు భయ్య. సో స్పీకర్ కూడా యాడ్ అయ్యాడు. ఇప్పుడు ఇదంతా తీసుకెళ్ళి ఇప్పుడు సీతాకుమారి మ్యామ్కి సబ్మిట్ చేస్తే మనకి వాళ్ళ పని అయిపోవడం. తర్వాత ఇంకా బయటకు వెళ్ళి చిల్ అవడం. అది ఈరోజు ఇలా అయింది. మరి ఇంకా పెట్టించడానికి ఇన్ని సాహసాలు చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హాయ్ గైస్, మనం అయితే సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఎగ్జిక్యూషన్ పేపర్ సబ్మిట్ చేస్తాం. ఇప్పుడైతే ఇంకా చిల్ అవడం ఈ రోజంతా. కానీ ఇక్కడ మాకు ఇప్పుడు ఈ వాష్రూమ్ అర్థం ఉండేది, కానీ అన్ఫార్చునేట్లీ అర్థం తీస్తారు. ఇక్కడే ఫస్ట్ 4 years ఇక్కడే చూస్తున్నామండి. అర్థం కోసం ఒకసారి సీనియర్స్తో గొడవ కూడా అయ్యింది నాకు. తప్పదు, బయటికి వెళ్ళక మళ్ళీ మనం కనుక్కోవాలి. మన ఎగ్జిక్యూషన్ అయిపోయి వాటర్ అవుతున్నాం. హిమజ చాలా రోజులకి మనకి వచ్చింది, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చింది. ఎస్పెషల్లీ నన్ను కడడానికంట. ఎందుకు అలా కొంచెం పక్కన రా, నువ్వు ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది. ఇంకా హిమజ ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతుంది ఛత్తీస్గఢ్? అవునా, సరే ఇంకా హిమజ వెళ్తుంది. అందరూ హిమజకి జాగ్రత్తగా వెళ్ళండి, సేఫ్ జర్నీ అని చెప్పండి. ఎవరు చెప్పలేదు. ఇప్పుడైతే మనం సుహాస్ గడ్ ఎంట్రీ ఇచ్చాడు. చాలా సేపటికి ఏదో గోళ. మనం ఫుడ్ తినడానికి లంచ్కి ఎక్కడ టీఎఫ్సీ కదా, అమీర్పేట ఏంట్రా. సో టీఎఫ్సీకి వెళ్ళి అక్కడ ఫుడ్ తింటాం. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ చూపిస్తాం. లూజ్ మోషన్స్ వస్తాయంట. ఇప్పుడు మనమైతే కొమ్మాయి దగ్గర ఉన్న ఇప్పుడు పార్టీ రుసుల్ బిర్యానీ పార్టీకి వస్తే మనం టీఎఫ్సీకి వచ్చాం. ఇక్కడ సింగపూర్ ఫ్రైడ్ రైస్, ఇక్కడ ఫ్రైడ్ రైస్, సింగపూర్ ఫ్రైడ్ రైస్ ఏదో బాగుంటుందంట. మన సాకేత్ గడు ఏం చేసాడు, రికమెండ్ చేస్తున్నాడు. సో అందుకే వచ్చాం, చూద్దాం. చికెన్ ఫ్రైడ్ రైస్ ఓడి హలాలో కాదు చెక్ చేస్తాం. ఓకే, కన్ఫర్మ్ అయితే చేసుకున్నాం చికెన్ హలాలో ఇక్కడ. సో మన సుహాస్ గడ్ మధ్యలో మళ్ళీ ఏదో పనుందని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు. సుహాస్ గడ్ బండి కొన్నాడు, సూపర్ ఉంది అసలు బండి మాత్రం. ఇప్పుడు మనం టీఎఫ్సీలో తిన్నాము, టేస్ట్ యావరేజ్గా బాగానే ఉంది. ట్రై చేయొచ్చు సింగపూర్ చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే. నాకు ఒకటి చెప్పా కదా, ఏంటది? ఎవరు సాటిస్ఫై చేయలేరు. ఓకే, ఇప్పుడు వెంకట్ అయితే వెళ్ళిపోతాను అంటున్నాడు. సరే చూద్దాం ఏమొద్దో. వెళ్ళిపోతాను అనుకుంటే వెళ్ళిపోలేము, కానీ వెళ్ళాలనుకోవాలి కాబట్టి ఎవరైనా. ఓకే, ఫైనలీ వేర్ బ్యాక్ ఎట్ ద పార్కింగ్ లాట్స్. వాళ్ళేమో బయట పెట్టమంటున్నారు, లోపల పెట్టమంటున్నాం, మనం బయట పెట్టాం. వీడు తెలుసు కదా, వీడు వరస్ట్లోని. అరే కలద్దలు తీసి పెట్టారా, తెలుసు హీరోలో ఉంటానని. వద్దు వద్దు వద్దు. సో లెట్స్ పెట్టు.
పెట్టి ఈ ఒక్క బండి అడ్డమైందా బాబాయ్ నువ్వు ఊరికే అన్నారు మా బండికి నేనే చేస్తున్నా మనం వేద్దాం, ఏమన్నా ఇవ్వ. వేయలేమా అంతే కదా మళ్ళీ వేసుకుందాం స్పెక్స్ గందన అని పెట్టామా ఇయర్ ఫోన్స్ ఎందుకు అంత మెమరీ లేదు ఏట్లేదు నేను ఎడుతుంటే మావాడు బ్యాగ్ ఇక్కడ వదిలేసి వచ్చాడు ఇక్కడ బ్యాగ్ కనబట్లేదు ఇప్పుడు దొరికిందంట అక్కడ ఉంది కదా సో మనమైతే ఇప్పుడు ఇంక చెక్అవుట్ అవుతాం సో వెంకట్ అయితే అక్కడ మా క్లాస్మేట్ ఇంకో అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంటే అక్కడికి ఉండిపోయాడు సో ఇప్పుడు నేను సుహాస్ అడిగి పేమెంట్ చేస్తాను అది దగ్గర నేను అడిగాను ఆడి దగ్గరికి ఆడికి చేసాడు డైరీ మిల్క్ తీసుకున్నాం కదా ఓకే ఆడికి పేమెంట్ చేసాడు ఇప్పుడైతే మనం పార్కింగ్కి వెళ్ళి చిల్ అవుతాం ఇప్పుడేమో అడిగాడు నీళ్ళు చేశాడు ఓ అప్పిస్తాడికి ఆడికి ఇచ్చుంటాడు మంచి పని పార్కింగ్ ఇక్కడ పార్కింగ్ దగ్గర కూర్చొని సో చేసుకుంటున్నాం అక్కడి నుంచి వాచ్మెన్ వాళ్ళు విజిల్ వేస్తున్నారని చెప్పి నేను నా విజిల్ తీసి వాళ్ళకి నేను వేస్తున్నాను సో ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ చిల్ అయ్యి ఇంక ఇక్కడి నుంచి ఇంటికి చెక్అవుట్ అయిపోవడమే ఇవాళ బ్లాగ్ అయితే చాలా సింపుల్గా చిన్నగా క్యూట్గా జరిగిపోయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇలాంటి అప్కమింగ్ వీడియోస్ కోసం ఇంకా స్టే ట్యూన్ ఓకే ఎట్ లాస్ట్ మన వెంకట్ అయితే ఇప్పుడు కాకినాడ నాన్ స్టాప్ వేసి వెళ్ళిపోతున్నాడు పని అయిపోయింది ఇంకా మనం కూడా బాయ్ చెప్పేసి వెళ్ళిపోవడం ఓకే లెట్స్ గో